అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ మాత్రే నమః. ధనుసు రాశి వారి గురించి తెలుసుకుందాం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 27వ తేదీ గురువారం రోజున ఈ యొక్క ధనుసు రాశి వారికి దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క ధనుసు రాశి వారికి సాయంత్రం 5:33 తర్వాత ఈ వార్త మీకు అందుతుంది. అయితే మీకు ఈరోజు ఎటువంటి వార్త అయితే అందుతుంది, ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు మీకు జాతకంలో ఉండబోతున్నాయి అనేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియో కనుక ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్న వారంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. ఈ రాశికి అధిపతి గురువు. మూల నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా నిర్మలంగా ఉంటుంది. నిష్కల్మషమైనటువంటి మనసుతో కల్లా కపటం లేకుండా మాట్లాడుతూ మిత్రులకు వారికి తగినటువంటి సహాయాన్ని మీరు అందిస్తూ ఉంటారు. వాటిలో కూడా వీరే ముందుంటారని చెప్పుకోవచ్చు. వీరు మంచి ఆకర్షణీయమైనటువంటి రంగును కలిగి ఉంటారు. వీరంటే అందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. వీరికి రంగుకు తగినట్టుగానే మీ యొక్క స్వభావం కూడా బాగుంటుంది. ఈ రాశి వారు అందరినీ కూడా కలుపుకోతూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఆత్మ గౌరవము, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. ఇతర విషయాల్లో మీరు అసలు జోక్యం చేసుకోరు. అలాంటి విషయాలను వీరు అవసరమైనంత మేరకే ఆలోచించి వాటికి తగినటువంటి పరిష్కారమే వీరి ద్వారా వారికి మంచి కలిగేలాగా ఉండేలా తెలియజేస్తారే కానీ లేదా అలాంటి విషయాల జోలికి అసలు వీరు వెళ్ళలేరని చెప్పుకోవాలి. వీరికి ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. వినూతనమైనటువంటి వ్యాపారాల్లో వీరు రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. అదేవిధంగా మీరు చాలా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు. వీరు డబ్బును పెద్దగా ఇష్టపడరు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా అంతే త్వరగా వస్తుంది. తమ గురించి తప్పుగా మాట్లాడడం వీరికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ యొక్క ధనుసు రాశి వారు ఇతరుల యొక్క జీవితాలను కూడా మంచిగా మార్చడానికి పుట్టారని అనుకుంటాము. కానీ కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలు ఇతరులపైన రుద్దడానికి ఇష్టపడతారు. అధిక విశ్వాసము మరియు ఆలోచనలు, దృఢమైనటువంటి ఆత్మగౌరవము ధనుసు రాశిలో పుట్టిన వారికి ఈ యొక్క మంచి లక్షణంగా చెప్పుకోవచ్చు. ఇతరులను నవ్వించడానికి, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడానికి, సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామి వారికి కొత్త మార్గాలను చూపిస్తారు. మీరు అందరితో కూడా స్నేహంగా మెదులుతూ ఉంటారు. అదే సమయంలో ఎవరికి కూడా తల వంచడం అంటే అస్సలు వీరికి ఇష్టమే ఉండదని చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి 27 గురువారం రోజున వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతా కూడా మంచి కాలమే నడుస్తుందండి. ఆశించిన ఫలితాలు అయితే సొంతమవుతాయి. అనుకున్న ఫలితాలు అయితే వెంటనే వస్తాయి. ఆర్థికంగా లాభదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించినటువంటి పనుల్లో కూడా సందర్భంతో పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు అన్నిటివి లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృద్ధి బలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఉంటుంది. దృఢ సంకల్పాలు శీఘ్రంగా విజయాన్ని కలిగిస్తాయి. మీ చుట్టూ సందడి వాతావరణం ఉపయోగం ఉంటుంది. అధికారుల సహాయం అందుతుంది. శ్రీ లక్ష్మి ఆరాధన మీకు శుభప్రదంగా ఉంటుంది. పనుల్లో జాప్యం జరగకుండా చూసుకోవాలి. కుటుంబ బాధ్యతలు అధికమవుతాయి. ఒక పరీక్షల వల్ల వారిని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మీ యొక్క అంచనాలు అయితే తప్పు అవుతాయండి. విలువైనటువంటి వస్తువుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. లింగాష్టకం చదవడం వలన మీకు అన్నీ కూడా మంచి ఫలితాలే వస్తాయి. మీరు కొన్ని విషయాల్లో కొంత మేర అయితే కొన్ని ఒత్తిళ్ళు అయితే పడవలసి వస్తుంది. పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొని తత్వం అనేది కొంతమేర ఒత్తిడిని కలిగిస్తుందండి. అది మీకు చిరాకును కూడా తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేయవచ్చును. ఆర్థిక పరిస్థితుల మెరుగుదల కోసం మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి మీకైతే వేలు కలుగుతుంది. అవసరమైతే మీ యొక్క స్నేహితులు కూడా ఆదుకుంటారు. ప్రేమ ఎప్పుడు కూడా ఆత్మక ప్రకాశమే కదా, దానిలో మీరు ఈరోజైతే అనుభూతిని చెందుతారు. ప్రేమ ఒక
ఊట వంటిది. పూలు, గాలి, సూర్యరశ్మి, సీతాకోక చిలుకల వంటివి. ఈ రొమాంటిక్ ఫీలింగ్లో మీరు అనుభూతిని చెందుతారు. వ్యాపారం కోసం ఎన్నుకున్నటువంటి ప్రయాణం ప్లాన్లు దీర్ఘకాలంగా ఫలీకరమవుతాయండి. మీరు ఈ ప్రపంచంలోకి అత్యంత ధనవంతులుగా భావించుకోవడం ఎందుకంటే మిమ్మల్ని మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు అలాగే చూస్తారు. మరి మీరు పాలించవలసిన చిన్న పరిహారం ఏంటంటే అంటే అంగారక గ్రహ సానుకూల ప్రభావాన్ని పెంచడంలో సహాయపడుతుంది. మరియు తద్వారా మీ యొక్క ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుంది. మీకున్నంతలో పేదలకి దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఈరోజు మీరు నక్కతోక తొక్కారు. ఈరోజు శుభవార్తలు అందుతాయి. వాటిని మీరి మనసు గాల్లో తేలడం ఖాయం. ఈరోజు శుభవార్తలు విన్న తర్వాత మీరు పార్టీల కొరకు ప్రయత్నాలు కొనసాగిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడిపే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈరోజు ప్రియమైన వ్యక్తులతోటి ఈ సాయంత్రం పూట సినిమాకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు బయట అనాథకరమైనటువంటి ప్రదేశాలను దర్శించుకొని మీరు మంచి సమయం గడిపే అవకాశాలు మాత్రం ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇష్టమైనటువంటి వారితో సంభాషించటం కారణంగా ఈరోజు మీ మనసు అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈరోజు భార్యాభర్తల మధ్య కూడా రాత్రిపూట మంచి సవ్యం గడిపే అవకాశం ఉన్నది. దాంతోపాటు మరి పెద్దల యొక్క అనారోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. వారు అనారోగ్యంలో రక్తపోటుతో బాధపడుతున్నటువంటి వారు కొలెస్ట్రాల్ కాని పదార్థాలు పూర్తిగా నియంత్రించాల్సి ఉంటుంది. ఎక్కువగా బీపీ, షుగర్ ఉన్నటువంటి వారు పెరగడం లేదా తగ్గడం వంటి పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్త వ్యవహరించాలి. మీరు పనులను పూర్తి చేయడంలో ప్రయత్నం అయితే ఉంటాయి. ఆ ప్రయత్నాల వలన ఈరోజు మీ పనులు అయితే పూర్తిగా జరిగిపోతాయి. మరి ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తయ్యేంత వరకు అసలు విశ్రాంతి తీసుకోరు. మీరు ఈ గుణం కారణంగా పని దగ్గర మెచ్చుకోలు అందుకోబోతున్నారు. ప్రసంగంలో తీపి తినడం వల్ల మీ గౌరవం పెరగబోతుంది. పేదలకు ఆకలి తీర్చే గుణం మెప్పు పొందబోతున్నారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈరోజు స్నేహితులను సహకారం కూడా పూర్తిగా లభిస్తుంది. ఒక పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు. మీరు మీ యొక్క ఆఫీస్ విషయాలను ఇంటి దగ్గర అయితే ఆఫీస్ దగ్గర ప్రస్తావించకుండా ఉండాలి. ఈరోజు సమయాన్ని కేవలం భార్య పిల్లల కోసం సాయంత్రం పూట వీక్షించాలి. మంచి ఆహ్లాదకరమైన ప్రదేశాల మూలంగానే లేదా మంచి ప్రదేశాలను పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలన్నటువంటి ఆలోచనలు అయితే ఈరోజు ఉండడం అనేది జరుగుతుంది. తీర్థయాత్రల కోసం చేసేటువంటి ప్రయత్నాలు అయితే సఫలీకృతం అవుతాయి. ఈరోజు ఎవరైనా సరే మీకు ఎక్కువగా మరి ఆసక్తిగా ప్రేమగానే మాత్రమే మీతో వ్యవహరిస్తారు. మీలో ఉన్నటువంటి హాస్య చతురత అందాన్ని చాలామందికి ఈరోజు మీరు ఏం చేసినటువంటి పనిని వల్ల వారికి చాలా లాభాన్ని అయితే వస్తుంటుంది. మీకు సంతోషంగా మంచిగా వారితో మీరు ప్రవర్తిస్తారు. ఈరోజు ప్రేమగా వ్యవహరించడం జరుగుతుంది. ప్రేమికులకు శుభదినం ఉంది. ప్రేమ వివాహం చేసుకున్న వారికి కూడా సఫలీకృతం అవుతుంది. ప్రేమ వివాహము ఎవరైతే సంతానం ఇబ్బందిలో ఉన్నారో, వారి సమస్యలు ఉన్నారో అటువంటి వారికి ఈరోజు సంతాన విషయాల్లో శుభవార్త అయితే తొందరలోనే అందబోతుంది. మరి అటువంటి వారు మాత్రం ఈరోజు దోష నివారణ పరిహారం చేసుకుంటే ఉత్తమం. వారికి ఎటువంటి దోషం ఉన్నా తొలగించబడుతుంది. దాని కొరకు ఎరుపు రంగులో ఉన్న లేత రావి ఆకు తీసుకోవాలి. మరి ఆకు పూర్తిగా ఎరుపు రంగులో ఉండాలి. ఆ ఆకు మీద గంధం లేదా సున్నంతో గంగాజలంతో తడిపిన గంధము సున్నం మీద పసుపు దీంతో లేదా ఓంకారాన్ని రాయాలి. ఆకు మీద 69 అనే నెంబర్ని కాండం దగ్గర రాయాలి. ఆ తర్వాత ఆకును ఎక్కువగా ప్రవహించేటువంటి నీటిలో వేసేయాలి. ఆ వేసేటప్పుడు మీరు ఇష్ట దేవతను తలుచుకొని ఆకును ప్రవహించే నీటిలో వేయాలి. ఈ విధంగా చేస్తే దోష నివారణ అయితే మీ సంతాన ప్రాప్తి కలుగుతుంది. సంతానం లేని వారికి శుభవార్త అందుకోగలుగుతారు. వారికి ఉన్న అన్ని రకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి. మీరు మీ యొక్క పరిసరాలను ఏదన్నా వివాదం ఉంటే మీ మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. మరోవైపు మీరు పెరుగుతున్న ఖర్చులను కూడా నియంత్రించాల్సి ఉంటుంది. అప్పుడే మీరు భవిష్యత్తు కోసం కొంత డబ్బును కూడా ఆదా చేయగలుగుతారు. ఇక వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఈరోజు రాశి వారికి 94% అయితే అదృష్టం లభించే విధానంగానే ఉంది. మరియు ఈరోజు పరిహారంలో శివుడికి నీరు పోసి తెల్లటి గంధం సమర్పించాలి. ఇది ఈరోజు సాయంత్రం పూట భార్యాభర్తలు కానీ లేదా ఇద్దరు కానీ సంబంధంలో ఉన్నవారు బయట ఈరోజు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే ప్రమాదం కలిగే అవకాశం అయితే ఉన్నాయి. సమస్యలు చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అకస్మాత్తుగా ముఖ్యమైనటువంటి సమాచారం కూడా అందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమస్యలు చిక్కుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ముఖ్యమైనటువంటి ఒక సమాచారం కూడా అందుకునే అవకాశం కనిపిస్తున్నది. ఈరోజు పిల్లల కోసం సమయం కేటాయించడానికి ఎక్కువగా ప్రయత్నించాల్సి ఉంటుంది. సమస్యలు ఉద్యోగుల సహకారంతో ఆఫీసులో ముఖ్యమైన పనిని పూర్తి చేయగలుగుతారు. మీ ప్రేమ జీవితంలో చాలా కాలంగా ఏదైనా అడ్డంకి ఉంటే అది ఈరోజు ముగిసిపోతున్నది. ఈరోజు మీ పిల్లల పట్ల బాధ్యత నిర్వర్తించడం అనేది జరుగుతుంది. వ్యాపారస్తులకి ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఈరోజు పరికరాలకు దూరంగా ఉండాలి. ఈరోజు రాశివారు చెప్పదగినటువంటి సూచన, మహిళలకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగు పసుపు రంగు వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది. ఇలా చేసినట్లయితే వారికి దోష నివారణ జరిగి అన్ని సమస్యలన్నీ తొలగించబడతాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి. ఆటంకాలు దరిచేరకుండా ఉంటాయి. ఎటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడగలుగుతారు. సమస్య అనేది కలగకుండా సమయాన్ని వెచ్చించగలుగుతారు. ఈ రాశివారు చూస్తున్నట్లయితే అవరోధాలు అనేటివి దరి చేరకుండా ఉంటాయి. లక్కీ సంఖ్య ఈరోజు 36 మరియు లక్కీ కలర్ అయితే బ్రౌన్ కలర్. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకుంటారు. నరసింహస్వామి ఇచ్చిన దూతల పఠించట ఉత్తమం. ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు ఏదో ఒక శుభవార్త అయితే వినాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.